విధంగా గుళ్ళోకి పళ్ళిచ్చేసి అమ్మ. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం ధర్మవరం గ్రామంలో ఈ నెల 21న గాలి తలుపులయ్య ఇంట్లో జరిగిన చోరీని వారం రోజుల వ్యవధిలో జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ ఆదేశాలతో ఛేదించారు. ప్రత్తిపాడు పాదాలమ్మ గుడి వద్ద అనుమానంగా తిరుగుతున్న ఇద్దరు వ్యక్తులను ప్రత్తిపాడు సర్కిల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 247 గ్రాముల బంగారం, 6,30,000 నగదు స్వాధీనం చేసుకున్నామని డీఎస్పీ శ్రీహరిరాజు తెలిపారు. వారం రోజుల వ్యవధిలో త్వరితగతిన కేసు ఛేదించిన ప్రత్తిపాడు సీఐ సూర్యప్పారావు, ఎస్ఐ లక్ష్మీకాంతం సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. కాకినాడ జిల్లా అండి. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం ధర్మవరం గ్రామంలో ఆగస్టు ఈ నెల 21వ తారీఖుని ఒక పగటి దొంగతనం జరిగిందండి. ఈ దొంగతనం ధర్మవరం గ్రామంలో జరిగింది. జగనన్న కాలనీ తలుపులయ్య గారి ఇంట్లో జరిగింది. ఇందులో ఏంటంటే సుమారు ఒక 23 తులాల దాకా బంగారం, దాంతోపాటు వెండి వస్తువులు కూడా పోవడం జరిగింది. వెంటనే దీన్ని ప్రత్తిపాడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. నమోదు చేసిన తర్వాత ఆ రోజు నుంచి కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారి ప్రోగ్రాం పెద్దాపురం ఉన్నప్పటికీ కూడా క్రైమ్ టీంనేమో స్పెషల్గా ఫామ్ చేసి మా జిల్లా ఎస్పీ గారు శ్రీ జి బిందుమాధవ్ ఐపీఎస్ గారు వారు ఎప్పటికప్పుడు సూచనలు సలహాలు ఇస్తూ పర్యవేక్షిస్తున్నారు. వారి యొక్క ఉత్తర్వులు తీసుకుని ఒక స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసామండి. ఫామ్ చేయడం వల్ల మాకు వితిన్ 48 అవర్స్ మంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని ఈ రోజుని 28వ తారీఖు సాయంకాలం 4 గంటలకి ప్రత్తిపాడు గ్రామ శివారులో పాదాలమ్మ గుడి దగ్గర ఈ కేసు సంబంధించి 2 వ్యక్తుల్ని అరెస్ట్ చేయడం జరిగిందండి. ఈ కేసులో దర్యాప్తు అధికారి గారు ప్రత్తిపాడు సిఐ గారు శ్రీ సూర్యప్పారావు గారు, వారికి సహకరిస్తూ ప్రత్తిపాడు ఎస్ఐ మేడం గారు లక్ష్మీకాంతం గారు, అలాగే అన్నవరం ఎస్ఐ గారు శ్రీహరి బాబు గారు, వీళ్ళంతా కూడా టెక్నికల్గా ఉండి లేకపోతే మరో రకంగా సహాయం అందించడం వల్ల ఈ కేసులో ముద్దాయిలిద్దరిని అరెస్ట్ చేయడం జరిగిందండి. ఒకరు ఏంటంటే కొవ్వూరు సునీల్ అని చెప్పిస్తూ ఒక ఆయన, అలాగే ఇంకో ఆయన ఏంటంటే 18 సంవత్సరాల లోపు బాలుడు అండి. అంటే ఇంగ్లీష్లో జువెనైల్ కాన్ఫ్లిక్ట్ విత్ లా అంటారు, తెలుగులో అయితే ఘర్షణ పడిన బాలుడు అంటారు. ఈ అబ్బాయి మైనర్ కాబట్టి ఈరోజు ప్రెస్ ముందు ప్రవేశపెట్టడం జరగలేదు. ఆయన్ని జువెనైల్ బోర్డు దగ్గర పెడతాం. ఈయనైతే మాత్రం సునీల్ అయితే మాత్రం రిమాండ్ పంపిస్తాను. ప్రత్తిపాడు గౌరవ మేజిస్ట్రేట్ గారి దగ్గరికి రిమాండ్ పంపిస్తాను.